అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీపీ నాగలపూడి మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో అనేక మంది అనుమానితులు, అదేవిధంగా ముద్దాయిలు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వారికి బెయిల్ రావడం కూడా జరిగింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు ముప్పా సురేష్. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య చౌదరి అభిమానులు కానీ అతను సన్నిహితులు కానీ మొదటి నుంచి కూడా ముప్పా సురేష్ దీంట్లో ప్రధాన నిందితుడు, అతనైతే ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చెప్పుకోవడం కూడా జరిగింది. కానీ అనేక దఫాలుగా కూడా అతను ఎవరికి దొరకకుండా 2 సార్లు హైకోర్టుకి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి బెయిల్కి అప్లై చేసి బెయిల్ తిరస్కరించడంలో ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ ఆమోదర్ ఆధ్వర్యంలో కూడా ముప్పా సురేష్ లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. కానిపై దీనికి సంబంధించి ముప్పవరపు వీరయ్య చౌదరి అభిమానులు కానీ, అదేవిధంగా సన్నిహితులు కానీ అసలు ముప్పా సురేష్ లొంగిపోవడం పట్ల వారు ఏమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ముప్పా సురేష్ పోలీసులు ఎదురు కూడా లొంగిపోవడం జరిగింది. అసలు మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముప్పా సురేష్ లొంగిపోవడం ఒక సంతోషకరమైన విషయమే. కానీ ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మరి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వీరయ్య చౌదరి లాంటి వ్యక్తి మరణ వార్త చాలా అందరికి బాధ అనిపించింది. కానీ ఇటువంటి ముప్పా సురేష్ని మొదట్లోనే అరెస్ట్ చేసినట్టే చాలా బాగుండేది. కానీ సురేషే వచ్చి 4 నెలలకు దరిదాపు 4 నెలలకు వస్తే 4 నెలల్లో అతనే వచ్చి లొంగిపోయిన దాకా ఉండటం అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడైనా సరే అతను లొంగిపోయిన దాన్ని అతను ఎన్నో ముద్దాయి 11వ ముద్దాయిగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఈ విషయం మొత్తం కూడా అతను ఆధ్వర్యంలో జరిగిందని పూర్తిగా విశ్వసిస్తున్నాను నేను. అతని మీద పూర్తిగా మొదటి నుంచి మరలా కేసు మరలా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది, చాలా విషయాలు బయటకు వస్తారనేది నా అభిప్రాయం. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ ప్రధాన కారణం ఆళ్ళ సాంబశివరావు, ఎవరైతే ముప్పా సురేష్ వాళ్ళ మామగారు ఉన్నారు ఆళ్ళ సాంబశివరావు, అదేవిధంగా వినోద్, మరి కొంతమంది నెల్లూరుకు సంబంధించిన వారిని కూడా ఉన్నారు. బెయిల్ రాని వారిలో కూడా ఈ హత్య చేసిన వారిలో కూడా ఉన్నారు. ఆళ్ళ సాంబశివరావు నేనే ఈ హత్యకి కారణం అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ముప్పా సురేష్ మీరు ఎలా గట్టిగా చెప్తారు? అసలు ఆళ్ళ సాంబశివరావుకి అసలు వీరయ్య చౌదరికి ఎటువంటి చిన్న వ్యత్యాసం కానీ చిన్న గొడవ కానీ లేదు. ఇక్కడల్లా ఆధిపత్య పోరు జరిగిందల్లా కూడా ముప్పా సురేష్ గాను వీరయ్య చౌదరికే. అంటే వీరయ్య చౌదరితోటి అతను అంత భయంకరంగా ఆధిపత్య పోరు పెట్టిన పరిస్థితి కూడా లేదు. కానీ కొంతమంది అక్కడ లోకల్ ఉన్నవాళ్ళు ఇతను ఎక్కువగా ప్రోత్సాహం చేసి నువ్వు పెద్ద నాయకుడు అవుతావు వీరయ్య చౌదరితో పెట్టుకుంటా అని చెప్పి అతను ఉసుగొలపడం వల్ల ఇదంతా కూడా కారణమైంది. వీరయ్య చౌదరి లేకపోతే రేపు పునర్విభజన జరిగిన దాంట్లో నేను ఎమ్మెల్యేగా వేయచ్చు ఏదో అత్యాశలతోటి అతను ఈ ఆళ్ళ సాంబశివరావుని అడ్డం పెట్టుకొని చేశారు. ఎందుకు అతను వయసులో పెద్దవాడు కాబట్టి, ఆర్థికంగా అతను చాలా బలహీనుడు కాబట్టి ఇదంతా అతని మీద వేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు వరకు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈరోజు అయితే లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు అసలు ఏంటనేది, ఎందుకంటే హైకోర్టుకి అప్లై చేశాడు బెయిల్ కోసం, యాంటిసిపేటర్ కోసం, అదేవిధంగా సుప్రీంకోర్టు 2 తిరస్కరించాయి. ఇటువంటి నేపథ్యంలో అతను వచ్చి లొంగిపోవటం అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నారని మీరు భావిస్తున్నారు? ఇది మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉండి కూడా ఈ విషయం నేను మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఇంత బలమైన నాయకుడిని చనిపోయిన తర్వాత అతను హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం వేసిన తర్వాత కొట్టివేయడం జరిగింది. చివరికి అతనే వచ్చి ముప్పా సురేష్ లొంగిపోవటం అనేది ఇది మరి నేను పోలీసులు వారు అన్నగానే పోలీసుల్లో కూడా ఆ శాఖలో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంత ఇదిగా ఉంటారు కూడా. ఏదో మొత్తం మీద అతని విషయంలో వెసులుబాటు జరిగింది నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్ని ఎటువంటి వెసులుబాటు జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్కరిని పట్టుకొని లోపలేస్తున్నారు. పెద్ద నాయకులని, మాజీ ఎమ్మెల్యేలు చాలామందిని పట్టుకొని వస్తున్నారు. ఇతను ఒకరిని పట్టుకోవడంలో ఏమి జరిగిందని నాకు తెలియదు. కానీ జనాలు మాత్రం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు ఈ విషయంలో మాత్రం. ఇప్పుడు ముప్పా సురేష్ లొంగిపోవడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన కొంతమంది బెయిల్ కూడా రావడం జరిగింది. కొంతమంది ఒక 4-5 తప్ప, ఎందుకంటే హత్యలో నేరుగా పాల్గొన్నారని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి. ఇప్పుడు కేసు ఏ విధంగా విచారణ జరిగితే మీరు బాగుంటుంది, ముప్పా వీరయ్య చౌదరి కుటుంబానికి, వారు నమ్ముకున్న వారికి కానీ, వారి అభిమానులు కానీ, శ్రేయభిలాషులు కానీ న్యాయం జరిగినట్టు మీరు భావిస్తారు? ఓకే, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు లాయరు, హైకోర్టు లాయర్తో పాటు రాత్రి అతను లింగంగుంటలో బస చేసినట్టు నాకు సమాచారం అందింది. రాత్రి అంతా లింగంగుంటలో ఉండి ఉదయాన్నే 9 గంటలకి మరి కర్నూలు రోడ్లో అతను కారులో ఉండి అక్కడి నుంచి 9:30-10 గంటల మధ్యలో ఎస్పీ గారికి లొంగిపోయినట్టు మాకు తెలిసిన నా మిత్రుల ద్వారా సమాచారం అందింది. నిజంగా అంటే ఎంత పకడ్బందీగా లాయర్ని పెట్టుకొని తిరుగుతున్నాడంటే ఈ కేసులోంచి అతను తప్పించుకోవటానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ విషయంలో పోలీసు వారు పక్కాగా ఇంకా శ్రద్ధ చూపించి కింద నుంచి దాన్ని ఫస్ట్ నుంచి కానీ కేసును వేళ్లతో పాటు పెకలిస్తే చాలామంది మరి ఈ విషయంలో పంపా సురేష్ తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. కాబట్టి పోలీసు వారు ఈ విషయంలో మరలా రీఎంక్వైరీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మండల పార్టీ అధ్యక్షుడిగా. అయితే చివరికి ఒక మాట చెప్పండి, ఒకవేళ కేసు ఏదైతే పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేశారో ఆ ప్రకారమే కేసు వెళ్తే, ఒకవేళ మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా వీరయ్య చౌదరికి దగ్గరగా సన్నిహితుడిగా ఉన్నటువంటి మీరు ఎటువంటి న్యాయ పోరాటం ఏం చేస్తారా, ఏదైనా చర్యలు తీసుకునే దానికంటే ఏ విధంగా ముందుకెళ్తారు మీరు? జీవితంలో వీరయ్య చౌదరి లాంటి మంచి స్నేహితుడు నేను కోల్పోవటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనకి నేనున్నంత దగ్గరగా ఇంకా ఎవరు లేరు. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదు. సో ఆ రోజు ఆయనతో పాటు నేను కూడా ఆయన దగ్గర ఉన్నడితే వాళ్ళ టార్గెట్ నేను కూడా అనేది నాకు తెలిసింది. కానీ ఎంతకైనా సరే మరి ఆయన విషయంలో ఎటువంటి పోలీసు వారి దగ్గర నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే కొంచెం అనుమానం వచ్చినా కూడా మేము న్యాయ పోరాటానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము నాగులుపుల మండలంలో నుంచి కనీసం 10-15 వేల మంది రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడిగా మొదటి నుంచి పేరు వినిపిస్తున్న ముప్పా సురేష్ ఈరోజు పోలీసులు ఎదుట లొంగిపోవడం పట్ల కూడా కొంత ఆనందం ఉన్నప్పటికీ ఇన్ని రోజులు పోలీసులకు కానీ ఎవరికి దొరకకుండా ఇది 4 నెలలు ఎక్కడున్నాడు ఏంటి అనే కోణంలో కూడా లోతైన విచారణ చేయాలి. దీనికి సంబంధించి కేసుకి సంబంధించి మరొకసారి ఆళ్ళ సాంబశివరావు కాకోకుండా మరొకసారి మొదటి నుంచి కూడా కేసు రీవెరిఫికేషన్ అయితే రీఎంక్వైరీ అయితే చేసేయాలి. లేకపోతే దీంట్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే ఇది ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబానికి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అభిమానులకు కానీ న్యాయం జరగలేదని భావించినట్లయితే మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని చెప్పేసి కూడా నాగులుపుల మండలం అధ్యక్షుడు మనోజ్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.